హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. తెలుగు వారికి ఈ వీడియో ప్రత్యేకంగా తెలుగు వాళ్ళ కోసమే. మా వాడు ఎప్పుడూ కూడా మార్కెట్ అయినా ఇప్పటిదాకా వాడు డీల్ చేసేదంతా కూడా డాలర్లలో డీల్ చేస్తాడు. అండ్ మేమిచ్చే కొటేషన్స్ కంపెనీ పరంగా మేము ఏమి ఇచ్చినా కానీ వాని మార్కెట్ అంతా కూడా నార్త్ అమెరికన్ అండ్ యూరోపియన్. ఎందుకంటే మీరు చూసుకుంటే రియల్ టైంలో కూడా మనకి యాజ్ ఏ మనుషులుగా ఇప్పుడు నేనే బిజినెస్ చేస్తుంటే నాకెన్ని ఆటంకాలు వస్తున్నాయో మీరు చూస్తున్నారు కదా. సిమిలర్ గానే వాడికి ఇంకెన్నొస్తాయి. అండ్ వాడికి ఇంకా నేను చెప్పాను కదా, రియల్ టైం యూజర్ వాడే ఇక్కడ. అండ్ అందులో యాక్సెసిబిలిటీ ఇండస్ట్రీ గురించి ముందు మాట్లాడదాం. ఇవాళ వీడియో ఏంటంటే, ఎవరన్నా ఉద్యోగాలు ఎతుకుతున్న వాళ్ళు ఫస్ట్ ఫ్రీగా మీరు బీటెక్ అయిపోయో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చదివో లేదా ఎంటెక్ బేసిక్ ఫస్ట్ మనకు అసలు ఏం క్వాలిఫికేషన్ ఉండాలి దానికి. అండ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్ మాత్రమే ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. నేను అప్లికేషన్ ఫామ్ డిస్క్రిప్షన్ లో పెడతాను. ముందు దెర్ ఇస్ ఏ ప్రాసెస్ టు హైర్. ఎవరిని పడితే వాళ్ళని తీసుకోనని ముందే క్లియర్ గా నాకు మెన్షన్ చేశాడు. అండ్ నేను మేక్ షూర్ చేస్తున్నాను మీ ప్రొఫైల్ కరెక్ట్ గా ఉండేటట్టుగా. సో మీరు నాకు ఇవ్వాల్సింది ఏంటంటే, ఫస్ట్ అప్లికేషన్ ఫామ్ క్లియర్ గా నింపండి. అందులో ఉన్న డీటెయిల్స్ ప్రతి ఒక్కటి, మీకు గ్యాప్ ఉంటే గ్యాప్ ఉందని చెప్పండి. ఫేక్ ఎక్స్పీరియన్స్ అయ్యి పెట్టకుర్రి. నేను ఇప్పటిదాకా రకరకాల జాబులు చేసి ఇటు దాకా వచ్చిన, నేను చాలా ఈజీ గుర్తుపట్టగలుగుతా. వాడు కూడా చిన్నోడేం కాదు, అర్థమైందా? సో పిచ్చి పిచ్చి కథలు అయితే ఫస్ట్ పడకుండా మంచిగా నీట్ గా గుడ్ స్టూడెంట్ లెక్క, ఒక గుడ్ స్టూడెంట్ ఎలా అప్రోచ్ అవుతాడో అలా అప్రోచ్ అయ్యి అప్లికేషన్ ఫామ్ నింపండి. అండ్ లెట్ స్టార్ట్ ద సెషన్. ధీరజ్, వెల్కమ్ టు ద అనదర్ వీడియో ఆన్ థింకింగ్ బియాండ్ బ్యారియర్స్ అండ్ ఎపిసోడ్ నెంబర్ 3. ఈ రోజు మెయిన్ గా నేను పిలిపించిన కారణం ఏంటంటే, చాలా మంది మా స్టూడెంట్స్ నా దగ్గర ఉన్న 4500 పీపుల్ ఉన్నారు ఇన్స్టాగ్రామ్ లో. వాళ్ళందరూ కూడా బిజినెస్ అంటారు, కానీ ఇప్పుడు అందరూ ఎక్స్పోర్టర్స్ అవుతారా? లేదు. మరే నేను నా బాధ్యత కాదు వాళ్ళని సరైన దిశలో పెట్టడం. ఓన్లీ ఎక్స్పోర్ట్స్ పరంగా నేను చెప్పుకుంటూ పోవడం నాకు ఎంతసేపు. ఇంగ్లీష్ పరంగా వీడియోస్ పెడుతుంటే చూస్తుర్రా? నువ్వు చూస్తున్నావు కదా, నువ్వే ఉన్నావు కదా. నువ్వు నేను లైకులు కొట్టుకోవడం, మన ఇద్దరం కమెంట్లు పెట్టుకోవడం కాకుండా ఒక లాంగ్ వీడియో, ఒక ఇన్ఫర్మేషన్ రియల్ గా అవసరం ఉండేటోడు మాత్రమే ఈ వీడియో చూడగలుగుతాడు, అంతే కదా. అండ్ అందులో జాబ్ లేని వాళ్ళు ఫస్ట్, ఎందుకంటే బిజినెస్ చేయాలన్నా కానీ సర్టెన్ అమౌంట్ కావాలి, ఎంతో కొంత అయితే కావాలి. ఫస్ట్ పెద్ద అమౌంట్లు అక్కర్లేదు. ఈవెన్ ఎక్స్పోర్ట్స్ కూడా ఎంతో అక్కర్లేదు, 30,000 50,000 లోపల ఉన్నా కానీ మీరు ఇనిషియల్ గా కొంచెం అవసరాలు పెట్టుకొని స్టార్ట్ చేయొచ్చు. అది నీకు తెలుసు కదా, యు ఆర్ ద కో ఫౌండర్ ఆఫ్ మై కంపెనీ యాజ్ వెల్, సో యు నో ఇట్ రైట్. అండ్ బట్ ఎంత ఇది చెప్పినా ఈ రోజు కూడా నాకు ఒక కమెంట్ అదే వచ్చింది. ఏమొచ్చిందంటే, నా రిజిస్ట్రేషన్స్ అన్న అయిపోయినాయి సార్, కానీ మరి సేల్స్ కూడా కావు, ఏం కావంటే ఈతల దిక్కిళ్ళు పని చేయరు. మరి వీళ్ళని అందరిని ఏం చేయాలంటే, ఫస్ట్ నేను ఉద్యోగంలో పెట్టిద్దాం అనుకుంటున్నా ప్రతి ఒక్కళ్ళని. అందులో యాక్సెసిబిలిటీ ఇండస్ట్రీలో ఉన్న డిమాండ్, నీడ్ అండ్ అందులో ఉన్న గ్రోత్ అనేది ఎక్సలెంట్ అసలు ఈ రోజులలో. అండ్ మినిమం క్వాలిఫికేషన్ ఈ రోజు 5 స్టూడెంట్స్, లక్కీ స్టూడెంట్స్ ఎవరు కాబోతున్నారు ఆ 1-on-1 మెంటర్షిప్ కోసం. వాటికి కావాల్సిన మినిమం ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇంక్లూడింగ్ పర్సనాలిటీ ట్రైట్స్ చెప్పు. ఎందుకంటే ఐ వాంట్ టు యూ టు బీ క్లియర్. మళ్ళీ మన ఇద్దరి మధ్యలో వాని వల్ల నువ్వు నన్ను తిట్టినావంటే వాడిని సంపుతా డైరెక్ట్. నేను ఐఎమ్ టెల్లింగ్ ఇట్ ఆన్ ఓపెన్ రికార్డ్. ఎందుకు అంటే దిస్ ఈజ్ హౌ ఏ స్టూడెంట్ మైండ్ సెట్ షుడ్ బి. అండ్ ఐ వాంట్ దట్ టు హ్యాపెన్ టు మై స్టూడెంట్. వాడు కూడా నీ లెక్క ఇప్పుడు ఈజ్ వర్కింగ్ ఇన్ గూగుల్ ఫ్రమ్ 5 years అండి. ధీరజ్ అమృతం 5 years నుంచి మీరు యాక్సెసిబిలిటీ ఎవాంజలిస్ట్ అని గూగుల్లో వచ్చిన విన్ ఫోటోనే ఫస్ట్ వస్తుంది ఇమేజెస్ లా. సో ప్లీజ్ ధీరజ్, ఓవర్ టు యూ. యా హాయ్ వెల్కమ్. వెల్కమ్. సో ఇప్పుడు మనం జనరలీ జాబ్ మార్కెట్ గురించి మాట్లాడుతున్నాం మనం. సో ఇప్పుడు ఏఐ, మనం ఏఐ అనే న్యూ టెక్నాలజీ గురించి చూస్తున్నాం, జాబ్స్ పోతున్నాయని. అండ్ ఇప్పుడు ఎవరైనా సరే, ఎనీ డిగ్రీ పర్సన్, లైక్ ఇంజనీరింగ్ అవ్వచ్చు, డిగ్రీ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, దట్ ఈస్ అ మినిమం క్రైటీరియా ఇయర్ టు గెట్ ఎ జాబ్. దెన్ జనరల్లీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎక్కడికి వెళ్తారు అంటే ఐటీ, సాఫ్ట్వేర్ డొమైన్, టెస్టింగ్ డొమైన్, డెవలప్మెంట్ డొమైన్. బట్ ఇట్ రిక్వైర్స్ హార్డ్ స్కిల్, నేను కాదంటలేను. బట్ వెన్ యూ థింక్ అబౌట్ యాక్సెసిబిలిటీ, అడ్వాన్స్ లెవెల్ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ అవసరం లేకపోయినా బేసిక్ హెచ్టిఎంఎల్ అండ్ సిఎస్ఎస్ తో యూ కెన్ గెట్ ఎ జాబ్. అండ్ యాక్సెసిబిలిటీ డొమైన్ అనేది ఏంటంటే, పీపుల్ ఆర్ రేర్లీ ఫైండింగ్ ఇట్. మీరు ఒకసారి గూగుల్కి వెళ్తే యాక్సెసిబిలిటీ డొమైన్స్ కి సంబంధించిన జాబ్స్ కూడా చాలా టైప్స్ ఉంటాయి. ఓకే,
ఇప్పుడు మనం యాక్సెసిబిలిటీలో మనం ఏం జాబ్ చేయగలుగుతాము అంటే ఇప్పుడు నాకు హెచ్టీఎంఎల్, సీఎస్ఎస్ వస్తే నేను యాక్సెసిబిలిటీ నువ్వు నన్ను ట్రైన్ చేయగలుగుతావా ఈజీగానే, బెటర్‌గా? హెచ్టీఎంఎల్, సిఎస్ఎస్ అంటే నువ్వు కోడ్ చేయాల్సిన అవసరం లేదు. హ్మ్. హెచ్టీఎంఎల్, సిఎస్ఎస్ బేసిక్ అండర్‌స్టాండింగ్ ఉన్నా సరిపోతది. ఓకే. ఓకే. అంటే ఏ ఓకే. ట్యాగ్ ఏంటిది? ఇదేం ఏంటిది? ట్యాగు? అదేం బటన్ ట్యాగ్ ట్యాగు? ఎందుకు వాడతారు? పారాగ్రాఫ్ ఏంది? హెడ్డింగ్ ఏంటి అంటే అనేది ఏంటిది? నీకు తెలిస్తే యూ కెన్ డిస్క్రిప్షన్ అండర్‌స్టాండ్ బేసికల్‌గా. ఎగ్జాక్ట్‌లీ. సిమిలర్‌లీ ఇప్పుడు మనం యాక్సెసిబిలిటీ డొమైన్ గురించి మాట్లాడుతున్నాం మనం. సో, యాక్సెసిబిలిటీ జాబ్ కన్నా ముందు యాక్సెసిబిలిటీ వాల్యూ చూద్దాం మనం. హ్మ్. ఓకే. ఇప్పుడు ఓకే. అంత బిఫోర్ కోవిడ్ అనేది డిఫరెంట్ స్టోరీ. ఆఫ్టర్ కోవిడ్ డిఫరెంట్ స్టోరీ. ఇప్పుడు అవును. ఎవ్రీథింగ్ వాస్ డిజిటల్ రైట్? అవును. ఇప్పుడు మనం అవును. కనెక్ట్ అవుతుంది డిజిటల్‌లా. మనం కామర్స్ ప్లాట్‌ఫార్మ్స్ ఏదైనా సరే డిజిటల్‌లో షాపింగ్ చేస్తున్నాం రైట్? అవును. అవును. సో, ఇప్పుడు డిజిటల్ ప్రొడక్ట్స్ అనేది చాలా ఎక్కువైపోయినాయి. 90% ఇప్పుడు మన కన్స్యూమర్స్‌లో డిజిటల్ ప్రొడక్ట్సే వాడుతున్నారు. అవును. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏందంటే ఇప్పుడు టేక్ 100 వెబ్‌సైట్స్ ఇప్పుడు హ్మ్. టాప్ మిలియన్ వెబ్‌సైట్స్ తీసుకున్నాం. దాంట్లో 94.8% వెబ్‌సైట్స్ మెయిన్ హోమ్ పేజే యాక్సెసిబిలిటీ కంప్లెయింట్స్ ల్యాక్ అయితుంది. ఓకే. దిస్ ఇస్ ఇప్పుడు ఈ నంబర్స్ నేనేం చెప్పట్లే. ఇట్ ఈస్ ఎవ్రీ ఇయర్ వెబ్ ఎయిమ్ అంటే వెబ్ ఎయిమ్ యాక్సెసిబిలిటీ ఇన్ మైండ్. వాళ్ళేం చేస్తారంటే ఎవ్రీ ఇయర్ ప్రతి ఒక్క వెబ్ పేజ్ హోమ్ పేజ్ తీసుకొని టెస్ట్ చేస్తారు. ఓకే. టెస్ట్ చేసుకొని రిపోర్ట్ ఇస్తారు. ఓకే. ఓకే. దాంట్లో వాళ్ళు ఫైండ్ ఔట్ చేసిందేంటంటే 94.8% ఆఫ్ ద హోమ్ పేజెస్ ఆర్ ఇన్‌యాక్సెసిబుల్. ఓకే. అంటే అంటే మొత్తం ఎంత అదొక స్కోప్ హ్యూజ్ మార్కెట్ గ్యాప్. మస్తు హ్యూజ్ మంది గూడా మార్కెట్. ఇప్పుడు మీ కంపెనీ లాంటోళ్ళే యాక్సెసిబిలిటీ కోర్ కంపెనీస్ అన్నీ గూడా ఎన్‌జీఓస్ గావచ్చు, యాక్టివిస్ట్‌లు గావచ్చు, ఎక్కడి నుంచైనా గావచ్చు, వాళ్ళ మీద ఒక ఖర్చనేది పడతది. అంటే ఆ బిజినెస్ గ్రోత్ అనేది 100% ఉండేది. అండ్ వెరీ గుడ్. వెరీ గుడ్. సో, బేసికల్లీ జాబ్ మార్కెట్ హ్యూజ్ ఉందన్నది మనకర్థమైంది. మరి స్కోప్ రిక్వైర్మెంట్ మినిమమ్ ఎడ్యుకేషన్ పరంగా బీటెక్ జేసి ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ నాకు నేనే అనుకుందాం లేదా ఒక 2020 ఒక 5 ఇయర్స్ గ్యాప్ ఉన్న ఒక వ్యక్తి తోటి గూడా సాధ్యమే అంటారా? ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఫేక్ ఎక్స్‌పీరియన్స్ అన్న ఆలోచనలు ఈజీగొచ్చి ప్రాక్సీలు అవి ఇవి పెట్టుకుంటా పోతుంటారు గదా! అట్లుండొద్దు గదా! మనం స్కిల్ త్రూవే కొట్టాలి గదా! మరి అట్లా కొట్టాలనుకున్న వాళ్ళకు ఇట్లా ఆపర్చునిటీ వస్తదంటారా? యెస్. సో, రైట్ క్వెషన్ అఖిల్. సో, జనరల్లీ ఇప్పుడు మనం యాక్సెసిబిలిటీ స్కిల్ నేర్చుకోవడము అనేది ఇంపార్టెంట్ కాదు. యూ నీడ్ టు షో అప్ యువర్ స్కిల్ ఇన్ ద సోషల్ మీడియానో, కంపెనీస్‌కో, ఫౌండర్స్‌కో ఎవరికో ఒకరికి నువ్వు షో అప్ చేస్తుండాలి రైట్? యెస్. అండ్ ఇప్పుడు యాక్సెసిబిలిటీలో నువ్వు ఇప్పుడు డజంట్ మ్యాటర్ యూ ఆర్ 5 ఇయర్స్ లేట్, డజంట్ మ్యాటర్ యూ ఆర్ జస్ట్ ఫ్రెషర్. 100% ఇప్పుడు నువ్వు స్కిల్ ఎలా తెచ్చుకుంటావు అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ దేర్ ఆర్ సమ్ సర్టిఫికేషన్స్ యాస్ వెల్. ఇప్పుడు మీరు చూసుకుంటే ఏడబ్ల్యూఎస్ సర్టిఫికేషన్, డెవాప్స్ సర్టిఫికేషన్, డాకర్, సేల్స్ ఫోర్స్ అవును. ఇలా చాలా టైప్స్ ఆఫ్ సర్టిఫికేషన్స్ ఇన్ డిఫరెంట్ ఐటీ డొమైన్స్‌లో ఉన్నాయి. యెస్. లైక్ వైస్ సిమిలర్‌లీ యాక్సెసిబిలిటీలో కూడా చాలా సర్టిఫికేషన్స్ ఉన్నాయి. ఓకే. అండ్ ఫ్రీ సర్టిఫికేషన్స్ ఉన్నాయి. పెయిడ్ సర్టిఫికేషన్స్ ఉన్నాయి. యెస్. యెస్. రైట్. యెస్. ఇప్పుడు నువ్వు ఇఫ్ యూ ఆర్ సర్టిఫైడ్ నువ్వు ఇప్పుడు ఒక ఐఏఏపీ బోర్డ్ నుంచి సర్టిఫికేషన్ ఉంది నీ దగ్గర. అండ్ కంపెనీస్ ఎందుకు లుక్ చేయవు? వాళ్ళు యెస్. నీ 5 ఇయర్స్ బ్యాక్‌గ్రౌండ్ ఎందుకు చూస్తారు? యూ ఆర్ యెస్. సర్టిఫైడా లేదా చూస్తారు గదా! అవును. అండ్ అవును. దోస్ ఎగ్జామ్స్ విల్ నాట్ బి అంటే ఏదో వి కెనాట్ మేక్ ప్రాక్సీ ఇన్ దోస్ ఎగ్జామ్స్. అవన్నీ యెస్. యెస్. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్. అవును. ఇప్పుడు అవును. మనం మాట్లాడే యాక్సెసిబిలిటీ, గ్లోబల్ ఎవ్రీథింగ్ ఇట్ ఈస్ అన్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్. ఏదో ఇండియాలో ఉండి అప్లై అయ్యేటట్టు కాదు. అండ్ వెన్ యూ థింక్ అబౌట్ యాక్సెసిబిలిటీ ఎ లాట్ యూరోపియన్ యూనియన్, నార్త్ అమెరికా కంప్లీట్‌లీ అక్కడ లాస్ మ్యాండేట్ అయ్యాయన్నమాట. సో, ఇప్పుడు యూరోపియన్ యాక్ట్ లాస్, అమెరికన్ డిసబిలిటీ యాక్ట్ ఈ లాస్ మ్యాండేట్ వల్ల అక్కడ కామర్స్ ప్రొడక్ట్స్, డిజిటల్ ప్రొడక్ట్స్, వెబ్‌సైట్స్, మొబైల్ యాప్స్ మీరు చెప్పే సర్టిఫికేషన్స్ ఏంటి స్పెసిఫిక్‌గా యాక్సెసిబిలిటీలో? యాహ్! సో, సర్టిఫికేషన్ సైడ్‌కొచ్చేసి ఫ్రీ ఫ్రీగా వచ్చేసి మనకు డీహెచ్ఎస్ సర్టిఫికేషన్ అని ఉంటది. విచ్ ఐ యామ్ సర్టిఫైడ్ యాస్ వెల్. యాహ్! డీహెచ్ఎస్ ఇట్స్ సర్టిఫైడ్. నథింగ్ యాహ్! బట్ ట్రస్టెడ్ టెస్టర్ సర్టిఫికేషన్ అంటారు. సెక్షన్ హ్మ్. 508. యాహ్! సో, అదొకటుంది. అండ్ దేర్ ఆర్ అదర్ సర్టిఫికేషన్స్ విచ్ డీహెచ్ఎస్ తోటి జాబ్ కొట్టొచ్చంటారా మార్కెట్‌ల? 100% అండి. 100% బికాజ్ ఆహ్, ఏ సాలరీ రేంజ్ నుంచి స్టార్ట్ అయితదంటారు వాళ్ళ సీ జీతం? డిపెండ్స్ ఆన్ యువర్ ఎక్స్‌పీరియన్స్ లెవెల్. ఇఫ్ యూ ఆర్ ఫ్రెషర్ యుల్ మేబీ స్టార్ట్ ఫ్రమ్ 4 లాక్స్ ప్యాకేజ్. ఓకే. బట్ ఇనిషియల్‌గా ఏ ఫ్రెషర్‌కైనా గాని 3-4 వస్తదండి. నుంచయితే స్టార్ట్ స్టార్ట్ అవుతుందంటారా? అవుతది. ఎగ్జాక్ట్‌లీ. యాహ్! ఓకే. There ఓకే. are companies as well who takes only freshers in accessibility.
మీరు యూ గో టు ద గూగుల్ యాక్సెసిబిలిటీ డొమైన్ ఏంది చూడండి. టైప్స్ ఆఫ్ జాబ్స్ చూసుకోండి. కంపెనీస్ ఫర్ యాక్సెసిబిలిటీ ఇన్ ఇండియా. అండ్ యాక్సెసిబిలిటీకి స్కోప్ మాట్లాడుతున్నాం మనం, రైట్? లైక్ Yes. ఎంత మార్కెట్ ఉంది అని. Yes. Yes. అండ్ ఐ కెన్ సే దట్ ఇట్స్ ఎ $1 billion బిజినెస్. Yes. అండ్ Yes. ఓన్లీ జాబ్ ప్రకారంగా చూసుకుంటే $1.7 billion మార్కెట్ ఉంది. ఓన్లీ జాబ్ సైడ్ చూస్తే మనం. నేను బిజినెస్ సైడ్ Yes. చూడకుండా Yes. ఓన్లీ Yes. జాబ్ ఆపర్చునిటీస్. ఇప్పుడు మనం మాట్లాడిన 94% హోమ్ పేజెస్ ఆర్ ఇన్యాక్సెసిబుల్. Yes. ఇప్పుడు Yes. యూరోపియన్ యూనియన్ అదంతా మన బిజినెస్ మార్కెట్. బిజినెస్ మార్కెట్. కానీ జాబ్ ఆపర్చునిటీ 1.7 బిలియన్ పీపుల్ అవసరం ఉంది ఓకే. యాక్సెసిబిలిటీకి. ఓకే. నీడ్ అండ్ ఉంది. దేర్ ఇస్ ఎ నీడ్ ఉంది. గ్యాప్. స్కిల్ అండ్ గ్యాప్ ఉంది ఎగ్జాక్ట్లీ. స్కిల్లింగ్‌కి. అండ్ వన్ ఇంట్రెస్టింగ్ థింగ్ అందరికి చాలా అవసరమయ్యేది ఏంటంటే ఏఐ అంటున్నారు కదా. అవును. ఏఐ కెన్ నాట్ రీప్లేస్ యాక్సెసిబిలిటీ టెస్టింగ్. ఐఎమ్ రిపీటింగ్, ఏఐ అనేది యాక్సెసిబిలిటీ టెస్టింగ్ ని రీప్లేస్ చేయలేదు ఎట్ ఎనీ కాస్ట్. మేబీ ఆఫ్టర్ 5 years 10 years ఏఐ ఏజెంట్కి వచ్చి తర్వాత అప్పుడు కూడా మాన్యువల్ టెస్టింగ్ లేకుండా మాత్రం ఎండ్ యూజర్, ఎందుకంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ టైప్స్ ఆఫ్ డిజేబిలిటీస్ అండ్ లాట్ ఆఫ్ టైప్స్ ఆఫ్ పర్సెప్షన్స్ అండ్ ప్రాబ్లమ్స్ ఏది వెబ్సైట్స్ అవి ఇవి యాక్సెస్ చేసేటప్పుడు, అండ్ నాట్ ఓన్లీ వెబ్సైట్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బేసికలీ ఐసిటి వి కాల్ ఇట్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ మెథడ్స్. అండ్ ఈ వీటి వల్ల మనకి ఈ డిహెచ్ఎస్ సర్టిఫైడ్ అనేది వాడుకొని మనం టెస్ట్ చేయొచ్చు బేసికల్లీ, అంతే కదా, ఫ్రీగా. అండ్ దానికి సంబంధించిన ట్రైనింగ్ ఇస్తారా, లేకుంటే మీరు మీతోటి ఉన్నప్పుడు మాకు ఎలా మన ట్రైనింగ్ వచ్చేసరికి ఏంటంటే ఇట్ విల్ బి 1 month. సో సీరియస్ స్టూడెంట్స్ హు ఆర్ వాంటెడ్ టు గెట్ ఎ జాబ్ ఇమ్మీడియట్లీ. సో ఈ 1 month ట్రైనింగ్ ఏంటంటే లైక్ 30 hours ఆఫ్ క్లాసెస్ ఉంటాయి ఎవ్రీ డే. అండ్ రెస్ట్ అంటే ఓన్లీ ఎక్సెప్ట్ సండే ఎవ్రీ డే విల్ బి హ్యావింగ్ క్లాసెస్. అండ్ మనదంతా థియరీ కాకుండా ప్రాక్టికల్. బికాస్ నేను 6 years నుంచి యాక్సెసిబిలిటీలో ఐ వర్క్డ్ ఇన్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ విత్ డిఫరెంట్ డివైజెస్, డిఫరెంట్ టీమ్స్తో కూడా వర్క్ చేశాను. అండ్ మనకున్న కంపెనీతో కూడా వి వర్క్డ్ ఫర్ ఫ్రీలాన్సింగ్, రైట్? ఆ రియల్ టైమ్ ఎక్స్పీరియన్సెస్ని అండ్ ప్రాక్టికల్ సెషన్స్ని వాళ్ళని మార్కెట్ రెడీ ఎలా చేయొచ్చు టెస్టింగ్లో, అదంతా 1 month లో షెడ్యూల్ ఉంటుందండి. అండ్ ఎవ్రీథింగ్ ఇప్పుడు ఇది 1-on-1 కంప్లీట్లీ 1-on-1. అండ్ మేము హెల్ప్ చేసే దాంట్లో యూ కెన్ ఆల్సో గెట్ సర్టిఫైడ్ ఇన్ ఫ్రీ సర్టిఫికేషన్స్. ఇప్పుడు నువ్వు డిహెచ్ఎస్ అండ్ ఏఓడిఏ సర్టిఫికేషన్స్ ఉన్నాయి, కెనడాది అండ్ యుఎస్ది, అండ్ విచ్ ఆర్ ఫ్రీ. అండ్ విల్ హెల్ప్ దెమ్ ఇన్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ యాజ్ వెల్. ఈ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ వచ్చేసరికి యూ విల్ బి హ్యావింగ్ యువర్ సోషల్ మీడియా ప్రొఫైల్, యువర్ రెజ్యూమే రెడీ విత్ సర్టన్ ప్రాజెక్ట్స్. సోషల్ మీడియా అంటే లింక్డ్ఇన్ అండ్ రెజ్యూమే కూడా ఉండాలి. అండ్ ఆల్సో వేర్ ఐ విల్ ఇంక్లూడ్, నాకు తెలిసి నేను లింక్డ్ఇన్ కాడ, రెజ్యూమే ప్రిపరేషన్ కాడ, ఇంటర్వ్యూ ప్రిపరేషన్ కాడ, బికాజ్ ప్రీవియస్ గా వీ ట్రైన్డ్ ఒక 15-20 బ్యాచ్ ఉండేదండి. ఇట్ వాజ్ ఇన్ 2022 ఐ గెస్, రైట్? 2022 లో క్యాప్ నుంచి ట్రైన్ అయిన వాళ్ళల్లో 2024 లాస్ట్ 1 year వి స్టాప్డ్ ఇట్. బట్ టిల్ 2024 వరకు ఇప్పటికీ ఐ గివ్ ట్రైనింగ్ ఫర్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్. వెస్టర్న్ మార్కెట్ ఇప్పుడు బేసికల్లీ పర్సనలైజ్డ్ గా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు లెట్స్ సే యు హావ్ ఎ 2 years ఎక్స్పీరియన్స్ ఇన్ యాక్సెసిబిలిటీ. నువ్వు ఇంకా కెరియర్ అప్ స్కిల్ అవుదాం అనుకుంటున్నావు, యూ వాంట్ టు గెట్ మోర్ ప్యాకేజ్, more salary or more skills, more certifications. Premium clients. So I teach them, I charge for session. Nice. నేను session wise charge చేస్తాను. I will charge for session. So ఇప్పుడు I teach many people like that. 6 years 5 years experience ఉన్న వాళ్ళు డిఫరెంట్ స్టేట్స్ ఇండియా ఇండియా కాకుండా కూడా I trained Australian people in accessibility and they get placed. They are now getting 4,000 USD per month. Nice. Yeah. Good. సో బేసిక్ ఎలిజిబిలిటీ మొత్తం కన్క్లూజన్కి వచ్చేద్దాం. ఒక చిన్న పాయింట్లో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్పీరియన్స్ గ్యాప్ ఎంత ఉన్నా కానీ కొంచెం వరి కానక్కర్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫామ్ ఫిల్అప్ అయితే చేయండి మీరు, ఎందుకంటే వీ విల్ ఫిల్టర్ బేస్డ్ ఆన్ మీ పర్పస్. మీ ఫామ్ లో ప్రతి ఒక్క క్రైటీరియా ఉండబోతుంది. మీరు బికాస్ యూ ఆర్ ద వన్ హూ ఇస్ గోనా గివ్ మీ దట్ ఫామ్, రైట్ ధీరజ్? మీరే నాకు ఇవ్వబోతున్నారు కదా, అండ్ మన ఇద్దరం క్రియేట్ చేయబోతున్నాం కదా. సో మనం ఏ ఆస్పెక్ట్స్ కన్సిడర్ చేద్దామంటారు? ఫస్ట్ స్టార్టింగ్ ఫ్రమ్ దేర్ నేమ్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ అండ్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ లైక్ బీటెక్, ఎంటెక్, ఇవి ఒకసారి వాళ్ళకి ఎడ్యుకేషన్ ఉందా, అండ్ ఎక్కడన్నా ఏదన్నా స్టాప్ చేస్తే ఏదన్నా స్టాప్ చేసిర్రా. కొంతమంది డిస్కంటిన్యూడ్ ఉంటారు,
అండ్ డిస్కంటిన్యూడ్ పీపుల్ ముచ్చటేంది, కొంతమందికి ఆల్రెడీ 20 బ్యాక్లాగ్లు ఉండి వాళ్ళు మధ్యలోనే థర్డ్ ఇయర్ ఇంజనీరింగ్ లో ఉన్నారు, వాళ్ళు కూడా జాయిన్ అవ్వచ్చు అంటారా? ఎనీబడి సీ ఇప్పుడు గెట్టింగ్ ద స్కిల్ డజంట్ రిక్వైర్ డిగ్రీ అండ్ డజంట్ రిక్వైర్డ్ గ్యాప్. సో ఇది యాక్టివ్ స్టూడెంట్స్ కూడా అప్లై అవుతుంది. అండ్ నీకు జాబ్ తెచ్చుకునేటప్పుడు అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయేమో. ఫస్ట్ ఇప్పుడు వీఆర్ టాకింగ్ అబౌట్ గెయినింగ్ ద స్కిల్ ఆఫ్ యాక్సెసిబిలిటీ. అవును, అవును. ఫ్యూచర్ మార్కెట్ రెడీ బేసికల్లీ. ఫ్యూచర్ మార్కెట్ రెడీ, రైట్? దానికి నువ్వు థర్డ్ ఇయర్ ఉన్న డిగ్రీ అయిపోయి 15 ఇయర్స్ అయినా డజంట్ మ్యాటర్. నువ్వు యూ షుడ్ హ్యావ్ ఎ జీల్ టు లెర్న్. అట్లయితే జనరల్ గా ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కి, ఎస్పెషల్ గా ఇంజనీరింగ్ లేదా కంప్యూటర్ సైన్స్, అందులో ప్రత్యేకంగా కంప్యూటర్ సైన్స్ చదువుతున్న 2026 లో కంప్యూటర్ సైన్స్ ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్ కావచ్చు, థర్డ్ ఇయర్ కావచ్చు, ఫోర్త్ ఇయర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఈ 5 సీట్స్ ని మీరు కూడా అవైల్ చేయొచ్చు అండి. ఇట్స్ గోనా బి ఏ గుడ్ ఆపర్చునిటీ. డైరెక్ట్ గా 5 ఇయర్స్ నుంచి గూగుల్లో గూగుల్ ప్రోడక్ట్స్ మీద వర్క్ చేసిన వ్యక్తితోటే మీకు 1-on-1 సెషన్ తోటి యూ విల్ బి సర్టిఫైడ్. అంటే జనరల్ గా ఇవి జాబ్ కోసం ఎతికేయి, మీరు అది స్టూడెంట్స్ గానే ఉన్నప్పుడు కొట్టారనుకోండి ఇంకెంత ఈజీగా అవుతుంది. థింక్ అబౌట్ దట్. అండ్ ఫామ్ అయితే ప్రతి ఒక్కరు ఫిల్ చేయాల్సిందిగా నా కోరిక. అండ్ మనం ఇంకొంచెం డీటెయిల్ గా వెళ్దాం. లైక్ 1 month టైం పీరియడ్ అన్నారు కదా, 30 days ఆఫ్ ట్రైనింగ్ అన్నారు కదా. ఈ 30 days లోనే విల్ దే బి ఏబుల్ టు ఫినిష్ ద డిహెచ్ఎస్ అండ్ అయోడా? AODA will help them to finish. DHS అనేది ఇట్ విల్ బి ద 90%. అంటే మనకి ఎగ్జామ్ వచ్చేసి 2 డిఫరెంట్ మాడ్యూల్స్ ఉంటాయి. ఓకే. సో 1 మాడ్యూల్ అంటే వాళ్ళు డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సర్వీసెస్ USA వాళ్ళు పెడతారనమాట. Okay. ఇట్ ఈస్ ఎన్ ఆన్‌లైన్. ఓకే. బట్ టిల్ దట్ పీరియడ్ విల్ హెల్ప్ దెమ్. ఆ ఎగ్జామ్ ఎందుకంటే నువ్వు మాడ్యూల్స్ అన్ని కంప్లీట్ చేసిన తర్వాత యూ షుడ్ సెండ్ ఎ మెయిల్ టు DHS డిపార్ట్మెంట్. ఓకే. సో వాళ్ళు ఒక ఎగ్జామ్ లింక్ పంపిస్తారనమాట. సో టిల్ దట్ పీరియడ్ విల్ హెల్ప్ దెమ్. అండ్ ఈ ఎస్పెషల్లీ 30 days ట్రైనింగ్‌లో థియరీ కన్నా ప్రాక్టికలిటీ ఎక్కువ ఉంటది. హౌ డు యూ ప్రాక్టికాలిటీ అంటే ఏంటంటే ఇప్పుడు మనకు జనరల్లీ ఏమేం టూల్స్ నేర్చుకుంటారు? దట్స్ వాట్ ఐ వాస్ కమింగ్ టు Yes, దిస్. yes. స్క్రీన్ రీడర్స్ అని, ఇప్పుడు మన కలర్ కాంట్రాస్ట్ అనలైజర్ అని టూల్స్ ఉంటాయన్నమాట. ఇప్పుడు మీరు గూగుల్‌లోకి వెళ్తే లేకపోతే చాట్ జీపీటీనో ఏదైనా ఏఐని అడిగితే ఇట్ విల్ టెల్ యూ వాట్ టు డూ అని. కానీ హౌ టు డూ అనేది ఎవరు చెప్పరు. Yes. ఇప్పుడు ఆ స్క్రీన్ రీడర్ ఎలా వాడాలి, ఎలా టెస్టింగ్ చేయాలి, ట్యాబ్ ఫోకస్ ఎలా చూడాలి, ఫోకస్ విజిబిలిటీ ఎలా ఉండాలి, ఈ పాయింట్స్, సక్సెస్ క్రైటీరియాస్ కానీ, టైప్స్ ఆఫ్ డిజబిలిటీస్ కానీ, వాళ్ళు వాడే అసిస్టివ్ టెక్నాలజీస్. సో మీకేంటంటే రియల్ అసిస్టివ్ టెక్నాలజీస్ వాడే పర్సన్స్ తో టీచింగ్ అవ్వడం వల్ల యూ గెట్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఆన్ అసిస్టివ్ టెక్నాలజీస్. ఓవరాల్ గా ఎన్ని టూల్స్ నేర్చుకుంటారంటారు ఈ 1 month టైంలో? నెంబర్ ఆఫ్ టూల్స్ టూల్స్ వచ్చేసి విల్ టీచ్ యూ 6 to 10 టైప్స్ ఆఫ్ టూల్స్ అండి. Nice. ఓన్లీ ఇన్ ద డొమైన్ ఆఫ్ యాక్సెసిబిలిటీ. ఓకే. బట్ దెర్ ఆర్ ఆల్సో వేరియస్ అదర్ టూల్స్ విచ్ వర్క్ సిమిలర్లీ లైక్ దిస్ 10 టూల్స్. ఇప్పుడు ఈ 10 టూల్స్ వాడగలిగితే మీరు అన్ని వాడగలుగుతారు యాక్చువల్లీ. బట్ దెర్ ఆల్ ఇప్పుడు యూరోపియన్ మార్కెట్ వేరే టూల్ వాడుతుంది, నార్త్ అమెరికా మార్కెట్ వేరే టూల్ వాడుతుంది. బట్ ఆ టూల్ ఈ టూల్ వర్క్ అయ్యే ప్రిన్సిపల్స్ అనేవి సేమ్ ఉంటాయి. ఓకే, ఒక టూల్ నువ్వు నేర్చుకుంటే సేమ్ అదే ఓకే. ప్రిన్సిపల్స్. ఓకే. దాని వల్లనే వాళ్ళకి కూడా మార్కెట్ ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. వాళ్ళకి వేరే టూల్ రిక్వైర్మెంట్ ఉన్నా గానీ ఈ టూల్ స్కిల్ ఉండడం వల్ల వాళ్ళు కన్సిడర్ చేస్తారు ప్రొఫైల్ ని. ఎగ్జాక్ట్లీ. ఓకే. ఓకే. నైస్, నైస్, నైస్. అండ్ ఇందులో మనకి పార్ట్ టైమ్ జాబ్స్ అండ్ ఫుల్ టైమ్ జాబ్స్ కూడా ఉంటాయా జనరల్ గా? ఉంటాయండి. ఇప్పుడు మనం జాబ్స్ విషయంలో వస్తే యూనో ఇప్పుడు ఫ్రెషర్‌గా అయితే యూ కెన్ గెట్ ఇంటూ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ ఉంటాయి. ఇప్పుడు మనకు టెక్ఎంట్, హెచ్‌సిఎల్, విప్రో, యాక్సెంచర్, ఇన్ఫోసిస్ ఇలా కాకుండా ఇండియాలో ఒక 100+ కంపెనీస్ ఓన్లీ యాక్సెసిబిలిటీ కోర్ డ్రివెన్ కంపెనీస్ ఉన్నాయి. అలా కాకుండా కూడా ఇప్పుడు మనకు ఫైవర్, స్కిల్ హౌస్ ఇలాంటి దాంట్లో కూడా ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ తెచ్చుకోవచ్చు మనం. అండ్ దెర్ ఆర్ వాట్సాప్ గ్రూప్స్, దెర్ ఆర్ కమ్యూనిటీస్ ఇన్ యాక్సెసిబిలిటీ. ఇప్పుడు కొన్ని కంట్రీస్‌లలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే యాక్సెసిబిలిటీ క్రౌడ్ టెస్టింగ్ చేపిస్తున్నారనమాట. డిఫరెంట్ గ్రూప్స్‌గా ఇప్పుడు ఇండియా నుంచి, ఆఫ్రికా నుంచి, ఏషియా నుంచి అలా పీపుల్‌ని కలెక్ట్ చేసి దే వాంటెడ్ దేర్ ప్రోడక్ట్ టు టెస్టింగ్. ఇప్పుడు వాళ్ళ ఏదో యాప్ లాంచ్ చేస్తున్నారు గ్లోబల్ లెవెల్‌లో. సో క్రౌడ్‌గా గ్యాదర్ చేసి టెస్టింగ్ ప్రాజెక్ట్స్ ఇస్తారనమాట. దానికి ఫ్రీలాన్సింగ్‌గా హవర్లీ బేసిస్ పే చేస్తారు. ఓకే. సో మార్కెట్‌లో ఇఫ్ యూ హావ్ ఏ యాక్సెసిబిలిటీ స్కిల్, దెర్ ఆర్
యాంపుల్ ఆఫ్ ఆపర్చునిటీస్ టు గెట్. ఓకే. కాకపోతే కంపెనీస్ విల్ ఏం చూస్తాయంటే స్పెషలైజేషన్ ఆఫ్ యువర్ యాక్సెసిబిలిటీ. నువ్వు ఎంత స్పెషాలిటీ ఉన్నావు, ఎంత అడాప్ట్ అవుతావు, ఆ స్కిల్ నేను చూస్తాను అనమాట. అండ్ 100% ఇప్పుడు ఎనీ జాబ్ కమ్యూనికేషన్, యువర్ పర్సనాలిటీ మ్యాటర్స్ ఎ లాట్, రైట్? ఇప్పుడు యెస్. ఈవెన్ ఇఫ్ యెస్. యు ఆర్ అవును. డెవలపర్, అవును. నీ కోడింగ్ వచ్చి వెబ్సైట్ డెవలప్ చేసినంత మాత్రాన జాబ్ ఇయ్యరు ఎవరు. నువ్వు యెస్. పోయి చెప్పుకోవాలి కదా నీ గురించి. అవును. నువ్వు నేను చేయగలుగుతా, నాకు పైథాన్ వచ్చు, నాకు అడోబ్ ఇవన్నీ వచ్చు అని చెప్తారు కదా. సిమిలర్లీ యెస్. హియర్ ఆల్సో ఫార్ములా ఇస్ ద సేమ్. నువ్వు నేర్చుకున్న తర్వాత, స్పెషలైజేషన్ అయిపోయిన తర్వాత, హౌ డు యూ షో అప్ యువర్ స్కిల్? నువ్వు అసిస్టివ్ టెక్నాలజీస్ ఎలా వాడతావు, నువ్వు టెస్టింగ్ ఏం చేసినావు, ప్రీవియస్లీ టెస్టింగ్ ఎక్స్పీరియన్స్ ఏముంది. సో అవన్నిటికీ మేము లైవ్గా ప్రాక్టికల్ టెస్టింగ్ చేస్తామన్నమాట. మనం ఇప్పుడు క్లాసెస్లో 6 days క్లాసెస్ ఉంటే ఎవ్రీ డే థియరిటికల్ ఉండదు. 3 days విల్ బి క్లాసెస్ అండ్ 3 days విల్ బి ప్రాక్టికల్ సెషన్స్. అంటే ఒక ప్లే గ్రౌండ్కి వస్తారు మీరు, లైవ్గా ప్లే గ్రౌండ్కి వచ్చి యూ విల్ బి ప్లేయింగ్ గేమ్స్ బై టెస్టింగ్ వెబ్సైట్స్, Yes. లైవ్ Get వెబ్సైట్. your hands dirty. ఎగ్జాక్ట్లీ. సో దట్స్ వెన్ యూ విల్ కమ్ టు నో అబౌట్ యాక్సెసిబిలిటీ. ఓకే. అండ్ ప్లేస్‌మెంట్స్ పరంగా ఈ పార్ట్ టైమ్ జాబ్స్ కావచ్చు, ఫుల్ టైమ్ జాబ్స్ కావచ్చు, ఏమన్నా లైక్ మీరు ఎక్స్‌ట్రా బికాజ్ మార్కెట్ ఎలా ఉందంటే వి డోంట్ కేర్ అబౌట్ హౌ మచ్ ఇట్ కాస్ట్ అండి అన్నట్టుగా. బట్ సర్వీస్ పరంగా మాకు మంచిగా గావాలి అన్న మార్కెట్‌లో ఉన్నాం. మీకు తెలిసిందే కదా! ఇదే కదా మార్కెట్. యూ నో నేనేమంటానంటే ప్లేస్మెంట్ వైజ్ వాట్ ఐ కెన్ టెల్ యూ ఇస్, ఇఫ్ యు ఆర్ ఎక్సెప్షనల్లీ, ఇప్పుడు నేను 1 monthలో కోర్స్‌లోనే మీరు నేర్చుకోగలిగి బానే చేస్తున్నారు అంటే, ఫ్రమ్ అవర్ క్యాప్ టెక్నాలజీ వి ఆల్సో హ్యావ్ ఎన్ ఆఫర్ ఆఫ్ ఇంటర్న్‌షిప్ ఓకే. ఫర్ నెక్స్ట్ 6 months. ఓకే. అదొకటి మేము ఎక్సెప్షనల్ అయితేనే. స్టూడెంట్స్ ఆల్ ఎవరైనా గావచ్చు. ఇదొక మంచి అవకాశం. 1 month కోర్స్ తోటి దేర్ ఈస్ ఏ చాయిస్. ఫస్ట్ మీరు ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు సర్టిఫై DHS, ఐ గెస్ DHS కూడా క్లియర్ చేసుకుంటే ఆ గ్యాప్‌ల అండర్ అవర్ గైడెన్స్ యూ హ్యావ్ ఎన్ ఆప్షన్ టు వర్క్ యాస్ అన్ ఇంటర్న్ ఫర్ 6 months అండ్ మీరు రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ లైక్ రియల్ టైమ్ బిజినెసెస్ విత్ మా క్లయింట్స్ తోటి అండ్ ఇవన్నీ కూడా లైవ్ గా నేర్చుకుంటారు. ఇట్స్ గోనా బి ఎ హ్యూజ్ ఆపర్చునిటీ ఫర్ ఎవ్రీ స్టూడెంట్ అండ్ యా. అది కాకుండా విల్ ఆల్సో హెల్ప్ దెమ్ టు ఫైండ్ అవుట్ ద కంపెనీస్, హౌ టు అప్లై ద జాబ్స్, హౌ ఓకే. టు గెట్ ద జాబ్స్. 2-3 మాక్ కాల్ ఇంటర్వ్యూస్ కూడా తీసుకుంటాము, అంటే ఓకే. యాక్సెసిబిలిటీ రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్. అండ్ ఐ ప్రొవైడ్ యూ విత్ ద బ్యూటిఫుల్ రిసోర్సెస్ వేర్ యూ కెన్ గో త్రూ రిసోర్సెస్ ఇన్ ఎవ్రీ డే ఫర్ 1 hour or 2 hours. యూ విల్ బి మోర్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ విత్ యాక్సెసిబిలిటీ. ఓకే. డైలీ టాస్క్‌లు కూడా ఈవెన్ ఆఫ్టర్ కోర్స్ తర్వాత కూడా డైలీ ఎలా ఇన్వాల్వ్ చేసుకోవాలి యాక్సెసిబిలిటీని బేసికల్‌గా వాళ్ళ లైఫ్‌లోకి. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు మేము విజువల్లీ ఇంపేర్డ్ పీపుల్‌కైనా, నార్మల్ పీపుల్‌కైనా, రెగ్యులర్ యూజర్స్‌కైనా వీఆర్ ట్రైనింగ్ ఇట్. సో మేము బ్యాచెస్ వైస్‌గా గ్రూప్స్ పెట్టి దాంట్లో ఎవ్రీ నౌ అండ్ దెన్ అప్డేట్ చేస్తూ ఉంటామన్నమాట. అండ్ లెట్స్ సే ఇప్పుడు బెంగుళూరులో ఒక ఆపర్చునిటీ పడ్డది, ఢిల్లీలో, నోయిడాలో లుకింగ్ ఫర్ యాక్సెసిబిలిటీ. సో అవన్నీ మాకు ఈ మార్కెట్‌లోకి రాకముందుకు కూడా మాకొస్తాయి. బికాస్ ద పీపుల్ హూ ఆర్ వర్కింగ్ దేర్, దే ఆర్ రియల్లీ హ్యావింగ్ కాంటాక్ట్ విత్ అస్. సో వాళ్ళు డైరెక్ట్‌లీ పోస్ట్ అంటే లింక్డ్ఇన్‌లో గానీ ఎక్కడైనా అప్లోడ్ చేయకముందుకే మాకు చెప్తారు. బికాస్ దే వాంటెడ్ టు టేక్ ఫ్రమ్ రిఫరల్స్. యెస్. యాక్సెసిబిలిటీలో అండ్ అందులో మీకు కూడా అవన్నీ మేము కమ్యూనిటీ కూడా యాక్సెస్ కూడా ఉంటుంది. ఉంటాయన్నమాట. వాళ్ళకి ఎండ్ యూజర్స్ కూడా జనరల్ లైక్ మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, యాక్సెసిబిలిటీ అనేది ఏంటంటే ఒక రేర్ స్పెషలైజేషన్ స్కిల్. బట్ రికగ్నైజేషన్ చాలా తక్కువగా ఉంది అంతే. అండ్ అందరికి మెయిన్ కాంటెక్స్ట్ ఇది ఓన్లీ పీపుల్ విత్ డిసేబిలిటీస్ కే కాదండి నేను మాట్లాడుతుంది. మళ్ళీ అదొకటి వీళ్ళకి మెయిన్ ముచ్చట. ఎందుకంటే కొంచెం క్లియర్ గా చెప్పాలి కదా. ఇది రెగ్యులర్ వాళ్ళకే, మామూలు వాళ్ళకి. ఇప్పుడు మామూలుగా మీకు కళ్ళు కనబడ్డా, చేతులు ఉన్నా, కాళ్ళు ఉన్నా అందరు రెగ్యులర్ అని అనుకుంటున్నారు. చూడండి, ఒక రెగ్యులర్ అంటే నార్మల్ హ్యూమన్స్, స్టూడెంట్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక ఇండస్ట్రీ. యాక్సెసిబిలిటీ అనేది ఒక పెద్ద ఇండస్ట్రీ. అందులో జాబులు ఉంటాయి. ఇప్పుడు ఐటీలో ఒక సబ్ సెక్షన్, బేసికల్లీ ఇట్స్ ఏ సబ్ పార్ట్ ఆఫ్ ఐటీ. బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మార్కెట్ 1.2 billion 120 కోట్లు ఉండడం వల్ల అది సబ్ సెక్షన్ అనడం అనేది చాలా అండర్ స్టేట్మెంట్ అన్నమాట. ఇట్స్ ఏ మార్కెట్ ఇట్ సెల్ఫ్. బట్ అన్ఫార్చునేట్లీ మోస్ట్ ఆఫ్ ద యూనివర్సిటీలల్లో వీటిలల్లో కూడా ఒక ఎక్స్ట్రా చాప్టర్ గానో లేదా సబ్ చాప్టర్ గానో ఇంక్లూడ్ చేస్తున్నారు. కానీ దానివల్ల మీకు రియల్ టైమ్ స్కిల్ గ్యాప్ వచ్చేస్తుంది. మీకు కాలేజ్లల్లో వాటిలల్లో నేర్పకపోవడం వల్ల ఏమైతుందంటే మీకు రియల్ టైమ్ స్కిల్ గ్యాప్ వచ్చేసి బయటికి వచ్చి, ఇప్పుడు క్యాప్ టెక్నాలజీస్ మొన్న రీసెంట్ గా హైర్ చేసుకున్నారు. ఎవరినో హైర్ చేసుకున్నప్పుడు
వాళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ ఇందులోనే లేదా ఈ టూల్స్ మీదనే ఉంటుంది కదా. ఆ టూల్స్ మీద మీకు ఎక్స్పీరియన్స్ లేకుంటే ఆఫ్టర్ 4 ఇయర్స్ వాట్ విల్ మార్కెట్ సే? అండ్ నేను ఇది ఐ హావ్ ఏ కన్సర్న్ ఆన్ అవర్ తెలుగు కమ్యూనిటీ. నిజంగా నాకు పర్సనల్‌గా. ఎందుకు అంటే జాబుల పరంగా చాలా స్కిల్ గ్యాప్ ఉంది. ఈ రానున్న 1, 2 ఇయర్స్ యూ నో ఇట్ రైట్. 1, 2 ఇయర్స్‌ల పెద్ద ఇండియాలో కూడా రిసెషన్ రాబోతుంది. మార్కెట్ చెప్తున్న ముచ్చటనే కదా ధీరజ్. లైక్ అది ఒక సగటు ఎంప్లాయీ ఒకడు చదువుకొని ఖాళీగా ఉండేటోని మీద వాడు గాని వాళ్ళ ఫ్యామిలీ మీద ఎంత స్ట్రెస్ పడతది ఒకటి. వాళ్ళ ఇంట్లల్లో గూడా వాళ్ళ పేరెంట్స్ గూడా 50 ఏళ్లలో వర్క్ జేయాలా ఎళ్లి? ఒక 20 ఏళ్లోడు చదువుకొని రెడీగా ఉన్నాడంటే వాడు ఏదో ఒక పార్ట్ టైమ్ జాబో, ఫుల్ టైమో నేను పార్ట్ టైమ్ అంటే ఇది ర్యాపిడో గూడా గాదు. నేను ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నానంటే 20 ఏళ్ల తమ్ముళ్ళే ఉన్నారు. 20 నుంచి 25 మధ్యలో ఉన్నోళ్ళందరూ మెయిన్‌గా తమ్ముళ్ళు ఇనుర్రా. ఫస్టు యాక్సెసిబిలిటీ మంచి ఇండస్ట్రీ, పార్ట్ టైమ్ జాబ్‌లుంటాయి, ఫుల్ టైమ్ జాబ్‌లుంటాయి. అండ్ అన్న నేర్పిస్తాడు. మంచిగా నేర్చుకోండి. అన్న అనకూరి, సార్ అనూరి మంచిగా నీట్‌గా నేర్చుకోండి. కాన్సెప్ట్‌లు ధీరజ్ యూ కెన్ అడ్రెస్ హిమ్ యాస్ ధీరజ్ ఐటీ కదా! మీరు గూడా ఫ్యూచర్ ఐటీ కార్పొరేట్స్ కదా! దేర్ ఈస్ నో ఫ్రెండ్ ఆర్ బ్రదర్ రిలేషన్‌షిప్ హియర్. దేర్ ఈస్ ఓన్లీ నాలెడ్జ్ ట్రాన్స్‌ఫర్. యూ ఆర్ ఎ స్టూడెంట్. హి ఈస్ యువర్ మెంటర్. అండ్ మీకు మంచిగా టూల్స్ అవి ఇవి గూడా క్లియర్‌గా నేర్పిస్తాడు. నేర్చుకోండి. అండ్ రిగార్డింగ్ ద ప్రైజింగ్, డూ యూ వాంట్ టు కీప్ ఇట్ హియర్ ఆర్ is it personalized or is it fixed? What is the price that we are talking? ప్రైజింగ్ వచ్చేసి దట్ ఈస్ ఫిక్స్డ్ అండి. Okay. ప్రైజింగ్ ఫిక్స్డ్. బట్ ఆఫ్టర్ స్క్రీనింగ్ దెన్ ఓన్లీ విల్ అనౌన్స్ ద ప్రైస్ టు దెమ్ Okay. డైరెక్ట్‌లీ. Yes, బికాజ్ yes. ఎందుకంటే దిస్ రిక్వైర్స్ డెడికేషన్, Dedic- డిటర్మినేషన్ ఫర్ Yes, yes, గెట్టింగ్ yes. దిస్ స్కిల్. 100%, 100%. మనకు థింక్ ఆఫ్ లైక్ దిస్. ఇప్పుడు మీరు ఒక 1 మంత్ మీరేదో మనీ కడితే అయిపోవడం అనేది జరగదెక్కడ. అవును, సో, అవును, మీరు టైం పెట్టాలి. అండ్ ఐ అవును. కెన్ టీచ్ యూ. నేను ఇప్పుడు ఇవాళ కాకపోయినా రేపైనా చెప్తా, ఆర్ ఐ కెన్ టీచ్ యూ ఫర్ 24 అవర్స్. Yes, yes. కానీ నేర్చుకున్న దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. ఇంప్లిమెంట్ చేయాలి. దెన్ Yes, ఓన్లీ yes. విల్ గెట్ ద జాబ్. Yeah. అండ్ టాకింగ్ టు ద డిజేబుల్డ్స్ అండ్ నాన్ డిజేబుల్స్, ఇప్పుడు నేను వర్క్ చేసే టీమ్ ఉంది. ఇట్స్ ఎ 14 మెంబర్ టీమ్. దాంట్లో హార్డ్‌లీ 3 ఆర్ 2 మెంబర్స్ మాత్రమే డిజేబిలిటీస్ ఉంటారు. రెస్ట్ Okay. ఆల్ ఆర్ Yes. అదే మీరు వర్క్ చేస్తున్న హెచ్‌సిఎల్ టెక్ దా మీరు మీ కంపెనీ సో, ముచ్చట్లా జస్ట్ చెప్తున్నారు. Yeah. 11 మెంబర్స్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ రెగ్యులర్ పీపులే. ఇప్పుడు నా లెక్క కంప్యూటర్ సైన్స్ చదివొచ్చి జాబ్ కొట్టుకుర్రు. చేసుకుంటారు. ఎందుకు అంతే. అంటే సీ అండ్ వాడొకడు నీ కొలీగ్ కూడా స్టూడెంట్ కదా! వాడు ప్యారలల్ గా ఇక్కడ వర్క్ చేస్తున్నాడు కదా! యాహ్! ఓపెన్ డిగ్రీ చేసుకుంటా. యాహ్! సో, ఇప్పుడు మనం ట్రైనింగ్ అయినా, ఎక్స్‌పీరియన్స్ అయినా పీపుల్ ఏమంటున్నారంటే డిజబిలిటీస్ కోసం వర్క్ చేయడం గాదు. డిజబిలిటీస్‌తో వర్క్ చేయడం గాదు. ఇట్స్ అబౌట్ డిజిటల్. ఇప్పుడు మనం ఇప్పటివరకు మాట్లాడుతున్న ఓన్లీ వన్ డొమైన్ యాక్సెసిబిలిటీలో. బట్ యాక్సెసిబిలిటీలో వాస్ట్ జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇప్పుడు మనం కన్సిడర్ చేస్తే డిజిటల్‌గా వెబ్‌సైట్స్, మొబైల్ యాప్స్ అనే దాని గురించే మాట్లాడుతున్నాం. బట్ దేర్ ఈస్ ఆల్సో అదర్ సెక్షన్ కాల్డ్ ఎంఎస్ పీడిఎఫ్స్, డాక్యుమెంట్స్, వీడియోస్, మీడియా కంటెంట్ ఉంది కదా! వీటికి కంప్లీట్‌లీ డిఫరెంట్ పే స్ట్రక్చర్ ఉంటది. బట్ దీస్ ఆల్ కమ్స్ అండర్ వన్ డొమైన్ దట్ ఈస్ డిజిటల్ యాక్సెసిబిలిటీ. బట్ మీరు పీడిఎఫ్ యాక్సెసిబిలిటీ టెస్టర్ అనుకోండి, వీడియోకి ఆడియో డిస్క్రిప్షన్స్ ఇస్తున్నారు టెస్టర్ అనుకోండి, డిఫరెంట్ పే స్ట్రక్చర్ ఉంటది మీకు. హవర్లీ పే స్ట్రక్చరే చాలా ఎక్కువుంటది. సో, యాక్సెసిబిలిటీని మీరు కన్సిడర్ చేస్తున్నప్పుడు యూ జస్ట్ గో త్రూ మీరు చూడండి దాని డొమైన్ ఎట్లుంది, దాని జాబ్స్ ఎక్కడెక్కడున్నాయి, దాని రోల్స్ ఏమున్నాయి. దెన్ మీరు మీ టైంని ఇద్దాం అనుకుంటున్నారా? మీ మనీని కాదు, మీ టైంని ఇద్దాం అనుకుంటున్నారా? మీ డెడికేషన్ ఇద్దాం అనుకుంటున్నారా? దెన్ ఆ ఫార్మ్ ఫిల్ చేయండి. విల్ హావ్ ఎ స్క్రీనింగ్ కాల్. ఆఫ్టర్ దట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ ద క్లాసెస్. ఓకే. అండ్ ఇంకా బెటర్‌గా మీకు అందరికి చెప్పడానికి నా ఛానెల్‌కెళ్ళండి. అఖిల్ గ్లోబల్ ఎక్స్‌పోర్ట్స్ ఛానెల్‌ల 5 ఇయర్స్ ఆఫ్ యాక్సెసిబిలిటీ ఎక్స్‌పీరియన్స్ ఇన్ 30 మినిట్స్ అన్న వీడియో ఉంటుంది. గో టైప్ మై కంపెనీ నేమ్ ఇన్ యూట్యూబ్ అఖిల్ గ్లోబల్ ఎక్స్‌పోర్ట్స్ అండ్ మీకు ఆ వీడియో ఉంటుంది యాక్సెసిబిలిటీ. నా గ్లోబల్ ఎక్స్‌పోర్ట్స్ గోల్ కూడా ఫిజికల్ యాక్సెసిబిలిటీ. అంటే వీల్ చైర్లు, ఇప్పుడు చేతులు కాళ్ళు లేని వాళ్ళు కూడా ఉంటారు కదా! అండ్ వాళ్ళకి వీల్ చైర్స్, క్రచెస్ వీటికి సంబంధించిన బిజినెస్ డీల్ నేను చేస్తాను. హెచ్ఎస్ కోడ్ 9021 అన్నమాట. ఆర్టిఫిషియల్ బాడీ పార్ట్స్ అంటారు. సో అవి వాటికి సంబంధించినదే నా కంపెనీ గోల్. అవే కాకుండా అన్ని ప్రొడక్ట్స్ డీల్ చేస్తుంటాను అన్నమాట. సో దట్స్ ఇట్. దెన్ మనం మంచిగా ఫిల్టర్ చేద్దాం ధీరజ్ క్యాండిడేట్స్ ని. అండ్ ఐ విల్ మేక్ ష్యూర్ ఫ్రమ్ మై సైడ్
టు వాళ్ళ మంచి ప్రొఫైల్స్ నే నీ చేతిలో పెట్టేటట్టుగా. ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ యువర్ టైమ్ ఆర్ మై టైమ్ ఆర్ వచ్చినోన్ టైం కూడా ఎవరి టైం వేస్ట్ చేయాలనుకోవట్లేను. సో ఫామ్ సిన్సియర్ గా నిజంగా జాబ్ ఒక స్కిల్ నేర్చుకొని కొడదాం అనుకున్న వాళ్ళు మాత్రమే నింపండి. అండ్ అందుకనే ఐ కెప్ట్ దట్ థంబ్నెయిల్. నేను ఆ థంబ్నెయిల్ పెట్టిన పర్పసే అది. సో మీరు 100% నేను పని చెయ్యాలి, స్కిల్ నేర్చుకోవాలి, టూల్స్ నేర్చుకోవాలి, రియల్ టైం ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్న పీపుల్ నుంచి, గూగుల్ ప్రోడక్ట్స్ లో వర్క్ చేస్తున్న పీపుల్ నుంచి నేర్చుకోవాలనుకుంటే మాత్రం అప్లికేషన్ ఫామ్ నింపండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం ధీరజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.